వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను హరి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడేపల్లి వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసత్యాల ప్రచారం సాగుతుందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి, దోపిడీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుందని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణాల పేరుతో వేల కోట్ల దోపిడీ సాగుతుందని జగన్ లెక్కలు చూపించారు. బిల్డింగ్ అద్దాల కోసం 2,540 కోట్ల రూపాయలు, డిజైనింగ్ కోసం 401 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. నాడు 1,200 కోట్ల రూపాయలతో సచివాలయం, అసెంబ్లీ నిర్మించగా ఇప్పుడు కేవలం 5 భవనాలకే 10,664 కోట్ల రూపాయలు ఎలా ఖర్చవుతాయని జగన్ ప్రశ్నించారు. చదరపు అడుగు నిర్మాణ వ్యయం 4,350 నుండి 20,427 రూపాయలకి ఎలా పెరిగిందని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు హంతకులను రక్షిస్తున్నారని జగన్ ఆరోపించారు. తమపై గన్ కల్చర్, గొడ్డలి పార్టీ అంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. నాడు బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని చంపలేదా అని జగన్ నేరుగా ప్రశ్నించారు. హరికృష్ణ మృతిపై పరామర్శకు వెళ్లి కేటీఆర్తో పొత్తులు మాట్లాడిన మాటలు చంద్రబాబు నైజాన్ని ఎండగట్టారు. ఇక వంగవీటి రంగా హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందని జగన్ గుర్తు చేశారు. తమ కుటుంబ హత్య రాజకీయాల వల్ల ముగ్గురిని కోల్పోయి బాధితులుగా మిగిలితే తమపైనే తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైఎస్ఆర్ మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయని, వివేక హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే జగన్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన ఇలాంటి తీవ్ర ఆరోపణలపైనే ఇలాంటి మీడియా డిబేట్ చర్చిద్దాం. ఇక ఇవాళ మీడియా డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు ఉన్నారు. అలాగే కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు. అలాగే షేక్ మొయినుద్దీన్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు ఈరోజు మీడియా డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా చూసుకున్నట్లయితే శరత్ చౌదరి గారు, టీడీపీ నాయకులు, నమస్కారం అండి. శరత్ చౌదరి గారు నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా శరత్ చౌదరి గారు, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జగన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు తీవ్ర స్థాయిలో. ఈ విమర్శల్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి అందరికీ, స్వతంత్ర టీవీ వీక్షకులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఇక్కడ జగన్ గారి మాటలు నిజం కంటే కూడా నైరాశ్యం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలో ఈ రోజు వరకు మేము ఆయన మాటల్లో చెప్పినట్లుగా 143 హామీల్లో సుమారుగా 135 హామీలు పైగా మేము నెరవేర్చడం జరిగింది. అది ఏ పల్లెలోకి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా ఎవరిని అడిగినా క్లియర్గా చెప్తారు మేము ఏం చేశాము, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అని చెప్పి. ఇంకా గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కనీసం రోడ్లు కూడా ఎక్కడా వెయ్యలేని పరిస్థితుల్లో రాజధాని అమరావతిని కాస్త 3 రాజధానులు అని చెప్పి ప్రకటించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఒక అభూత కల్పనకి తీసుకెళ్లి ఎక్కడా కూడా 3 ప్లేసెస్ని డెవలప్ చేయకుండా 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ అని చెప్పి ఇప్పటికీ చెప్పుకుంటా పోతున్నాడు. ఇంకొక 3 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నాము, ఎంత పంచుకున్నాము, ఎంత తిన్నాము అని అనేది తప్ప అభివృద్ధికి కనీసం ఆవిడ దూరంలో కూడా లేకుండా పరిపాలించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గత 5 సంవత్సరాల్లో పరిపాలన అనే దానికి అర్థం కంప్లీట్గా మార్చి ఓన్లీ బటన్ నొక్కుడు మాత్రమే, అది కూడా ఒక డూప్లికేట్ బటన్ నొక్కే కార్యక్రమాన్ని మాత్రమే ఎంచుకొని ఏ విధంగా చేశారు అని అనేది మనం చూస్తున్నాం. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్లు మనం చూస్తే, రాజారెడ్డి గారిని, వారి నాన్నని రాజశేఖర్ రెడ్డి గారిని, వారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని టీడీపీ ప్రభుత్వం హత్య చేసింది అని అన్నట్లుగా మాట్లాడటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఏ విధంగా జరిగింది అని తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి తెలుసు. ఇండియాలో కూడా అప్పట్లో ఒక చీఫ్ మినిస్టర్ చనిపోయారు అని ఒక పెద్ద న్యూస్ ఏ విధంగా అయ్యిందని అనేది తెలుసు. ఆయన
హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే దాన్ని టీడీపీకి ఆపాదించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏదో మాట్లాడారు అని చెప్పి ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారే క్లారిటీగా చెప్పాలి. మీ తండ్రి గారు చనిపోయినప్పుడు కనీసం చనిపోయిన స్థలానికి కూడా మీరు ఎందుకు రాలేదు? పావురాలగుట్ట దగ్గర మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పి వార్త తెలిస్తే కనీసం ఆ బాడీని చూడడానికి కానీ, లేదు అని అంటే ఆ బాడీని ఇంటికి తీసుకొని రావడానికి కూడా మీరు రాకుండా, కనీసం హైదరాబాద్లో కూడా లేకుండా ముంబైలో ఎందుకున్నారు? అంటే ఆ చనిపోవడం అనేది దాని వెనక ఖచ్చితంగా మీ హస్తం కూడా ఉందని మేము ఆరోపిస్తున్నాం. దాన్ని కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొకటి, వివేకానంద రెడ్డి గారి హత్య ఏ విధంగా జరిగింది అని అనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు కూడా వారి కుమార్తె సునీత గారు ఏ విధంగా పోరాడుతున్నారు, ఏ విధంగా సుప్రీంకోర్టు మెట్లెక్కి ప్రతి వాయిదాకి వెళ్ళి న్యాయం కోసం అభ్యర్థిస్తున్నారు అని అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. నారాసుర రక్షిత చరిత్ర అని చెప్పేసి పక్క రోజు పేపర్లో ఒకటి పెద్ద ఫుల్ పేజ్ యాడ్ లాగా ఒకటి పెట్టేసేసుకొని, తను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాకు సిబిఐ విచారణ వద్దు, ఒక కన్ను ఇంకొక కన్నుని పొడుస్తుందా అని చెప్పి ఏ విధంగా అయితే తను మాట్లాడారని అనేది మొత్తం అందరూ చూశారు. అదేవిధంగా కనీసం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు కర్నూలు వస్తే కనీసం ఆయన దగ్గరికి కూడా వెళ్లకుండా ఏ విధంగా వాళ్ళ పేటీఎం బ్యాచ్ తోటి, వాళ్ళ రౌడీ మూకలతోటి హాస్పిటల్ బయట వీరంగం సృష్టించారో 3 రోజులు అనేది కూడా అందరూ గమనించారు. అంతేకాకుండా ఇక అమరావతి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఆయన మాట్లాడిన మాటలు మనం ఈరోజు అమరావతి మీద 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విషం చిమ్ముతున్నాడు అని అనేది అక్కడ ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడూ కూడా అమరావతి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది లేకుండా ఎలక్షన్స్ అప్పుడు మాత్రం నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి ప్రజలకి ఒక అభూత కల్పన కనిపించి, ఆ తర్వాత అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఏ విధంగా అక్కడ చిల్ల చెట్లు ఇవన్నీ మొలిచేటట్లుగా చేశాడు. చివరికి రోడ్డు గ్రావెల్ కానీ పైపులు కానీ ఏ విధంగా దొంగతనం చేశారు వాళ్ళ నాయకులు అని అనేది అందరూ చూశారు. అంతేకాకుండా ఇప్పుడు ఎస్ఎఫ్టీ 20,000 పైన వెళ్ళింది అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఆయన తెర మీదకి తీసుకొస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా గత 15-20 రోజుల నుంచి చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మొదలు పెడితే ప్రతి వాళ్ళు, ఆయనేమో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు 18,000 పర్ ఎస్ఎఫ్టీకి వెళ్ళిపోయింది అని అంటాడు. ఈయన వచ్చేసి ఈరోజు 20,000 దాటింది అని అంటాడు. అయ్యా, ఎక్కడ ఏ విధంగా 20,000 దాటింది అని అనేది లెక్కలతో చెప్పండి. మేము ఇప్పుడు వైట్ పేపర్ మొన్న ఒక వారం రోజుల వెనక రిలీజ్ చేశాము. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా అధినాయకుడు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం. ఎస్ఎఫ్టీకి అమరావతిలో ఈరోజు మేము ఖర్చు పెడుతున్నది 6,800 అక్షరాల ఒక ఎస్ఎఫ్టీకి. అంతేకాకుండా అద్దాల కోసం 2,400 కోట్లు ఒక గ్రాంట్ ఇచ్చాము అని చెప్తున్నారు. బాబు, అది ఒక బిల్డింగ్ అద్దం కాదు, కంప్లీట్ గా అమరావతిలో అన్ని టవర్స్ కి సంబంధించిన క్లాడింగ్ కానీ, బిల్డింగ్ కి సంబంధించిన అద్దాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, వాటి అన్నిటికీ సంబంధించింది మాత్రమే. మీలాగా ఋషికొండ ప్యాలెస్ అనేది ఒకటి తీసుకొచ్చుకొని 500 కోట్లకి కేవలం 1,40,000 చదరపు అడుగుల్లో చేసిన 500 కోట్లకు చేసే అంత గొప్ప ప్రాజెక్ట్ కాదు. మేము అమరావతిని చాలా కూలంకుషంగా ఎంతో విత్ ఇన్ ద బడ్జెట్ చేస్తున్నాము అని అనేది మాకు క్లారిటీ ఉంది. ఇక్కడ అమరావతిలో మనం కట్టబోతుంది 52 లక్షల చదరపు అడుగులకు సంబంధించింది. కానీ దాని వ్యయం 6,800 తోటి మాత్రమే పర్ ఎస్ఎఫ్టీ జరుగుతుంది. ఇక్కడ ఋషికొండది చూసుకుంటే సుమారుగా 15 నుంచి 16,000 రూపాయలు ఎస్ఎఫ్టీ తోటి ఆయన కట్టి అక్కడ నిరుపయోగంగా ఏ విధంగా మార్చాడు అని అనేది మనం చూసాం. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో కనీసం వాళ్ళు ఏదన్నా చేస్తున్నారు అని అంటే జనాలు ఎవరు చూసే పరిస్థితుల్లో లేరు. నిన్న మొన్న చూసుకుంటే పెట్రోల్ వీటన్నిటి మీద కూడా ఏదో గొడవ చేద్దామని ట్రై చేశారు. కానీ ప్రజలకు అంతా తెలుసు, గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు తీసుకుంటే 74 రూపాయల దగ్గర ఉండాల్సిన పెట్రోల్ ఏ విధంగా 110 రూపాయలకి తీసుకెళ్లారు గత 5 సంవత్సరాల్లో. వ్యాట్ అని చెప్పి, రోడ్డు డెవలప్మెంట్ సెస్ అని చెప్పి, రోడ్డు లేని రోడ్లకి కూడా సెస్ వేసిన మహానుభావుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మేము కేవలం బయట ఉన్న
పరిస్థితుల వల్ల కావచ్చు, లేదు అని అంటే ఆ వారు వల్ల కావచ్చు, 2.5 రూపాయలు 3 రూపాయలు పెరిగితే గగ్గోలు పెడుతున్నారు. అది కూడా మా నియంత్రణలో ఉండదు. ఎక్కడ కూడా స్టేట్ నియంత్రణలో పెట్రోల్ డీజిల్ ఓకే, రైట్. ఉండదు. శరత్ కేంద్ర చౌదరి ప్రభుత్వం గారు. ఓకే, రైట్ అవన్నీ అండి. ఆలోచించకుండా బేస్లెస్ కామెంట్స్ ఏవైతే చేస్తున్నారో అవి మా పార్టీ తరఫు ఓకే, నుంచి రైట్. కావచ్చు, మా కుటుంబం ఓకే, మేము పూర్తిగా కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజలి గారు, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు, ప్రజా సమస్యలు, డెవలప్మెంట్, రాజధాని స్పష్టత, లేకపోతే పెట్టుబడులు, నిరుద్యోగం, ఇవన్నీ కాకుండా కేవలం ఇవన్నీ పక్కన పెట్టి దశాబ్దాల నాటి కాలం నాటి హత్య రాజకీయాల గురించి మాట్లాడుకోవడం, లేకపోతే ప్రతిపక్షాల అధికార పక్షం మీద విమర్శలు చేసుకోవడం, విమర్శలు ఈ విధంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారంటారు? సతీష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలే చేసుకుంటాయి, పొగడ్తలేమీ ఉండవు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఉంది, ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం యొక్క అవినీతి, ఈ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు వాళ్ళేమీ కొడతారేమి పొగడరు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడా లేదా అనేటువంటి దాని మీద చాలా వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ 23 నెలల కాలంలో బహుశా 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఉంటాడు, ఒక 4-5 ర్యాలీల్లో పాల్గొని ఉంటాడు. అంతే తప్ప ఏ ప్రజా సమస్యల మీద ఆయన ఉద్యమాలు చేసింది లేదు, పోరాడింది లేదు, ప్రజల తరపున ఆయన మాట్లాడింది లేదు, కొట్లాడింది కూడా లేదు. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యాడు ప్రజలకి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలకు దూరంగా ఉంటున్నాడు, బెంగళూరుకే పరిమితం అవుతున్నాడు. అప్పుడప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మాత్రం వస్తున్నాడు. కనీసం ప్రజల తరపున వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విమర్శలు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ప్రజల దగ్గరకు వస్తారో, ప్రజల తరపున మాట్లాడతారో, గత 5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎందుకున్నాయి, ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు, మరి ఇప్పుడైనా సరే అలాంటి తప్పులు జరగకుండా మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటారా అనేటువంటి విషయాలు ప్రజల దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు మళ్ళీ ఏదైనా సరే వాళ్ళ ప్రతిపక్ష పార్టీగా వాళ్ళని ప్రజలు అంగీకరించేదానికి అవకాశం ఉంటుందేమో. అప్పటి వరకు అయితే ప్రజలైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా భావించడం లేదు. కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయినా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా విషయాలు మాట్లాడారు. అమరావతికి సంబంధించినటువంటి విషయాల మీద అమరావతి నిర్మాణం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు ముందు ఫస్ట్. ఈ విషయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు అనంటే అమరావతి అంటే భ్రమరావతి, అక్కడ ఏమి లేవు, సినిమా సెట్టింగులు తప్ప ఏమి నిర్మాణాలు జరగటం లేదు, అసలు అమరావతి ఎప్పుడు పూర్తి అయింది, అసలు అమరావతి ఇప్పుడు అలా పూర్తి కాదు అని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ టవర్లకి అద్దాలు 2,400 4,000 కోట్లతో తీసుకొస్తున్నారు, అద్దాల మేడల కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా ఈ విధమైనటువంటి ఒక ఎస్ఎఫ్టీకి నిర్మాణానికి 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా అంటే నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ నిర్మాణాలు జరిగే క్రమంలో అవినీతి జరుగుతుంది. ఈ విషయంలో ఒక్కటైతే ఒక క్లారిటీ వచ్చింది, అమరావతి నిర్మాణం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, అంగీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి. ఇక రెండవది ఏంటి అని అంటే, ఒకవేళ అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరిగితే ప్రశ్నించేటువంటి బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత అది. వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి పౌరుడికి ఉంటది. అది ప్రజల డబ్బులతో కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అవినీతి జరిగితే మరి అవినీతిని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రతిపక్షానికి, ప్రజలకి ఖచ్చితంగా ఉంటది కదా. ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విమర్శ ఏంటి, ఆ విమర్శకి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం ఏమిటి అనేటువంటిది చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు ఏం చెప్తున్నారు, శరత్ చౌదరి గారు ఆయన ఏం చెప్పారు, మేము 6,800 మాత్రమే
ఒక ఎస్ఎఫ్టీ ఖర్చు చేస్తున్నాం అని ప్రభుత్వం తరపున చెప్తున్నారు. మరి ఏది వాస్తవం అనేటువంటి విషయాన్ని ప్రజలు వాస్తవంగా అధికారికంగా ముఖ్యమంత్రి లేకపోతే సిఆర్డీఏ సంబంధించిన బాధ్యతలు చూస్తున్నటువంటి నారాయణ, అదేవిధంగా వీళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు అధికారికంగా ఈ అంశాల మీద ఇందాక శరత్ చౌదరి గారు వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశామని చెప్తున్నారు. కాబట్టి అధికారికంగా ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజలకు కూడా అర్థమైంది, అంటే జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ విమర్శలు చేస్తున్నారు, ఏదో నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటి ప్రజలకి అర్థమయ్యేటువంటి అంశం. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అసత్యమైన ప్రచారాలు, అభూత కల్పనలు ఇలాగా మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అలవాటైపోయింది. వాళ్ళు అమరావతిని యాక్సెప్ట్ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర అప్పుడు అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఆయన కూడా ప్రకటన చేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఆయన ఏకంగా అసెంబ్లీలో బాంబు లాంటి వార్త ప్రకటించాడు. మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు. పోనీ ఏమైనా కట్టాడా? ఆయన 5 ఏళ్లలో 3 ఇటుకరాళ్ళు కూడా వేయలేదు. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు. 5 ఏళ్ల పాటు కాలం ఎల్లదీశాడు. అమరావతి అంతా ఇక్కడ శ్మశానము, వీడుబడింది, అడవి, ఇలాంటివన్నీ కూడా అసత్య ప్రేలాపనలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీలను ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా అమరావతికి వ్యతిరేకం. ఓకే, పోనీ జగన్మోహన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి 3 రాజధానులను కట్టలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మరి ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ అమరావతి నిర్మాణం జరుపుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో లోటుపాట్లని, తప్పుల్ని మాట్లాడటానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పటికీ మేము అమరావతికి వ్యతిరేకం, అమరావతి నిర్మాణం జరగొద్దని మాట్లాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు యాక్సెప్ట్ చేయడం కష్టం లేదు. ఈ విషయంలో ఈ మావిగను ఇలాంటి మాటలు కాకుండా అమరావతి విషయంలో సరైనటువంటి కృష్ణాంజనేయులు గారు, ఓకే అండి. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి షేక్ మొయినుద్దీన్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి మొయినుద్దీన్ గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసినట్లయితే సూపర్ 6 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటివో పాత హత్య రాజకీయాల గురించి లేవనెత్తడం, లేకపోతే ఇప్పుడు ఇవన్నీ తెర మీదకి తీసుకురావటం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? సార్, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ పెద్దలు నమస్కారం సార్. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకు ఎటువంటి అర్థాలు కనపడటం లేదు. చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఏమి నిరూపించారు? ఒక వైట్ పేపర్ విడుదల చేయమని చెప్పండి. ఇప్పుడు అధికార ప్రతినిధులు అంటున్నారు, మేము వైట్ పేపర్ రిలీజ్ చేశాము 6,500 కోట్ల స్క్వేర్ ఫీట్ అని చెప్పి. కాదండి, ఈ రోజు ప్రెస్ మీట్ లో, ఒక్క నిమిషం అండి, ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆ విషయాలన్నీ అడగకుండా కేవలం ఎప్పటివో పాత హత్య రాజకీయాల గురించి ప్రస్తావించడం ఏంటండి? ఏం రాజకీయ పైన పాత రాజకీయాలు, కొత్త రాజకీయాలు. ఎందుకంటే ఒక 3 రోజుల ముందు శ్రీకాకుళం జిల్లాలో ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏదో శబ్దం వస్తే మనుషులంతా లేచారు, ఏం జరిగిందని. అమ్మ కూర్చోండి అక్కడ ఏం కాదు, మాది గొడ్డలి రాజకీయాలు కాదని. హత్య రాజకీయాలకు, మోసానికి, అవినీతికి, దుర్మార్గానికి, ఎన్నుపోటుకు మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఎవరైనా ఉన్నారంటే అతనే చంద్రబాబు నాయుడు. హత్య రాజకీయాలు చేయడంలో, మోసము చేయడంలో, ప్రజలను దగా చేయడంలో ఉన్నటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరిని చంపినా కూడా ఆ మట్టిని, ఆ రక్తాన్ని తన చేతుల్లో అంటుకోవు సార్. అది నైజం చంద్రబాబు నాయుడు గారిది. అన్ని ఎన్నో మర్డర్లు చేశారు. వంగవీటంగా మర్డర్ చేశారు. పింగళి దశరథరాం ఒక ఎన్కౌంటర్డ్ ఎడిటర్, చాలా తెలివిగల వ్యక్తి. అటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద చంపేస్తే పట్ట పగలు అడిగే దిక్కులే సార్. పింగళి దశరథరాం గారు చంపేస్తే నడి రోడ్డు మీద తీసుకువెళ్లాల్సింది ఎక్కడికి? మరి వివేక హత్య కేసు గురించి చూసుకుంటే మరి 5 ఏళ్లలో జగన్ హయాంలో ఏమీ చేయలేకపోయారు కదా. వివేక హత్య కేసులో ఆ కేసును ఛేదించలేకపోయారు కదా. వివేక హత్య కేసు 100% చెప్పింది. నేను మొదట చెప్తున్నాను,
చంద్రబాబు నాయుడు గారు చేపించారు. అతని ప్రభుత్వం ఎన్ని రాజకీయ హత్యలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు సార్? అయితే సిబిఐకి ఇచ్చాం కదా, దాన్ని ఎవరో మా వాళ్ళు ఏం సిబిఐకి అట్లా కాదు మొయినుద్దీన్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా మా టీడీపీ వాళ్ళు ఎవరైనా శరత్ గారు, చేశారు అని అనుకుంటే శరత్ 5 గారు, సంవత్సరాలు మీరు ఎందుకు ఏం చేయలేకపోయారు? కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? సుప్రీం కోర్టులో కానీ మిగిలిన దగ్గర కేసులు ఉన్నాయి కదా సార్. సుగాలి ప్రీతి గురించి ఆ రోజు ఏం చెప్పారు? ఎగిరారు, జుట్టును లాక్కున్నారు. ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు జుట్టు లాక్కుని ఎగిరెగిరి అది గంతులు. మొయినుద్దీన్ గారు, శరత్ చంద్ర గారు అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పలేదు. ఇంకా 5 సంవత్సరాలు వస్తున్నా సార్. ఎవరైతే సుగాలి ప్రీతి గురించి ఆ రోజు చెప్పారో ఈ రోజు నోరు మూసుకున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వెళ్ళి వైఎస్ వివేక హత్యను సిబిఐకి అప్పగించారు. సిబిఐకి అప్పగించిన తర్వాత సిబిఐ చూసుకుంటుంది, అది రాష్ట్ర ప్రజలు రాదు. దయచేసి రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. ఈ రోజు జోకర్ గా పనిచేస్తున్నటువంటి సునీతమ్మ, జోకర్ గా పనిచేస్తుంటుంది షర్మిల, మురుసుపల్లి షర్మిల రెడ్డి శర్మ గారు ఈ రోజు లేనిపోని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధికి ఇరికించేసి ఆ ఆస్తులు కబ్జా చేసుకోవాలి, వైఎస్ గారి పేరు చెప్పుకొని అధికారం రావాలని దురుద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో ముఖ్యుడుగా ఒక గ్యాంగ్ లీడర్ గా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా కష్టం వస్తే ముందు ఈ 2 జోకర్లు బయట తీసుకొచ్చేస్తారు. ఎందుకు? ఈ 2 జోకర్లతో మీరు గేమ్ గెలవాలి. అయితే ఫెయిల్ అయిపోతున్నారు. అక్కడ జనాలు అర్థం చేసుకున్నారు. అబద్ధము ఈయన అంటున్నారు అన్ని 135 గారు. ఒక్క నిమిషం సార్, మీరు ఇచ్చారా? మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అని అనుకోవద్దండి. ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఒక నిమిషం శరత్ చౌదరి గారు ఆయన చెప్పనివ్వండి. శరత్ చౌదరి గారు ఆయన ఒకసారి చెప్పనివ్వండి. ఏదో మంచి పాయింట్ ఒకటి చెప్పారు. ఒకసారి డౌట్ ఉంది 2 సంవత్సరాలు ఇచ్చారా? ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1500 అన్నారు, సంవత్సరానికి 18,000. అంటే ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డని 1 రూపాయలు మీరు ఇచ్చారా? ఇచ్చి ఉంటే నన్ను కాలర్ పట్టుకుని ఆ సూపర్ 6 హామీల గురించి ఈ రోజు జగన్ ఎందుకు ప్రస్తావించలేకపోయారండి? అదేనండి, ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నిమిషం అండి. మొయినుద్దీన్ గారు, మాట్లాడండి. మొయినుద్దీన్ గారు, ఆ సూపర్ 6 హామీల అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు జగన్? ఎప్పటివో పాత రాజకీయాల గురించి ఎందుకు ప్రస్తావించారు? ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నారు సూపర్ 6 గురించి. మీరు నన్ను అడిగారు కాబట్టి సూపర్ 6 విషయంలో దాని జవాబు చెప్తున్నా నేను. అలాగే వైఎస్ షర్మిల కూడా మావిగన్ జోకర్ అంటూ కూడా విమర్శ చేశారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మావిగన్ జోకర్ గా చంద్రబాబు నాయుడు జోకర్, మురుసుపల్లి జగన్ గారిని శర్మ గారు జగన్ ని అన్నారండి. మావిగన్ జోకర్ అని చెప్పేసి వైఎస్ షర్మిల జగన్ అన్నారు. మురుసపల్లి షర్మిల శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిసిసి ఆమె ప్రెసిడెంట్ గా చెప్పారు. ఎందుకు? ఇక్కడ ఏంటంటే ములాఖాత్ అయ్యాయి సార్. ఇక్కడ ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ములాఖాత్ అయ్యారు. వాళ్ళకి ఎప్పుడైతే టీడీపీ కష్టకాలం వస్తుందో తీసుకొచ్చేస్తారు, వచ్చేసి చెప్పేస్తారు. నిన్న పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది సార్? కూటమి బోర్డు టీడీపీ ప్రభుత్వం ఉన్నది. టీడీపీ ప్రభుత్వంలో 4 రూపాయలు చిల్లర, ఒకరోజు 3 రూపాయలు 29 పైసలు పెట్రోల్ పై, ఒకరోజు 92 పైసలు పెట్రోల్ పై ధరలు పెంచితే కనీసం దాని గురించి వాళ్ళని ప్రశ్నించకుండా వచ్చేసి మీరు తక్కువ తిన్నారా, మీరు అది చేశారా అని వైఎస్ఆర్సీపీ నిందలేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము ఎంతవరకు న్యాయము? ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా నేను, ఈ రాష్ట్ర యువతను అడుగుతున్నా నేను, ఈ రాష్ట్ర యువకులు అడుగుతున్నా నేను, ఈ రాష్ట్ర రైతులు అడుగుతున్నా నేను. ఇక్కడైనా మనం కళ్ళు తెరవకపోతే ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, లోకేష్ అనే రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నమ్మిలి తిప్పి చేసి తినేస్తారు. ఏదైతే రైతులను బషీర్ బాగులో కాల్చి చంపేశారో అదే విధంగా. మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మావిగన్ పేరెత్తితే చంద్రబాబు హడలిపోతున్నారంటూ కూడా జగన్ విమర్శలు చేశారు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. కానీ ఎందుకు జగన్ హయాంలో ఒక సర్టైన్ రాజధాని ఎందుకు నిర్మించలేకపోయారు జగన్ గారు? సార్, ఒక రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ సార్.
3 సంవత్సరాల పరిపాలన, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలే పరిపాలన, 5 నెలలు ఎలక్షన్ ముందు అంతే వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళ కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం 45,000 స్కూళ్ళు కట్టి ఏర్పాటు చేశారు సార్. 45,000 ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగా చక్కగా కట్టారు. దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసి సందర్శించి మెచ్చుకున్నారు సార్. దాదాపు 778 రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు సార్. 15,000 సచివాలయాలు నిర్మించారు సార్. 10,000 విలేజ్ క్లినిక్ నిర్మించారు సార్. 17 మెడికల్ కాలేజ్ నిర్మించారు సార్. శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు, ఒక్క నిమిషం. శరత్ చౌదరి గారు, బిల్డింగ్ అద్దాల కోసమే కేవలం 2,540 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపణలో వాస్తవం ఎంతండి? అసలు దీనిపై ప్రభుత్వం ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేకపోతుంది ఇంతవరకు? సార్, ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వడానికి అక్కడ ఏదన్నా మిస్టేక్ ఉంటే ఇవ్వాలండి. ఇప్పుడు 2,400 కోట్లు అని చెప్పి ఇచ్చిన జీవోనే ఆ జీవో మీరు డౌన్లోడ్ చేయండి, లేదు అని అంటే నేను పంపించమంటే నేను పంపిస్తా. అందులో క్లియర్గా 5 టవర్స్, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, రిమైనింగ్ ఇవన్నిటికీ కలిపి క్లాడింగ్, దాంతోపాటుగా మొత్తం అద్దాలు కావచ్చు, లేదు అని అంటే ఆ లిచన్లు బిల్డ్ చేసేది కావచ్చు, అక్కడ పని వాళ్ళకి కావచ్చు, అన్నీ కలిపి ఇచ్చిందండి. అది ఎక్కడ కూడా ఓన్లీ అద్దాలు అని ఎక్కడ ఇవ్వలేదు. ఓకే అండి, అలాగే మనం చూసుకున్నట్లయితే నాడు బాలకృష్ణ, ఒక్క నిమిషం అండి, నాడు బాలకృష్ణ ఇద్దరిని గన్తో చంపలేదా అంటూ కూడా జగన్ ఈ ప్రెస్ మీట్ లో విమర్శించారు. దాన్ని ఏ విధంగా చెప్తారండి? శరత్ చౌదరి గారు ఎవరిని చంపారండి? ఒకసారి జగన్ విమర్శలు చేశారు ఈ రోజు ప్రెస్ మీట్ లో. ఏదన్నా రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? మరి అలాగే హరికృష్ణ మృతికి పరామర్శకు వెళ్ళి కూడా కేటీఆర్ తో ఒక్క నిమిషం అండి, హరికృష్ణ మృతికి పరామర్శకు వెళ్ళి కూడా పొత్తులు మాట్లాడారు కేటీఆర్ తో అంటూ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు. దాని గురించి ఏమంటారు? సార్, ఆరోపణలు 100 చేస్తారు సార్. హరికృష్ణ గారి మృతికి లేదు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, నందమూరి కుటుంబం కావచ్చు ఎంత సఖ్యతగా ఉంటారనేది నేను ప్రత్యక్షంగా కూడా చూసిన మనిషిని. నాకు క్లారిటీ ఉంది. ఎక్కడా కూడా ఇప్పుడు రాజకీయంగా ఒక బురద చల్లాలి అని అంటే చల్లేసేసి నేను గుడ్డ కాల్చి మీ మీద వేసేసాను, మీరు తుడుచుకుంటారా కడుక్కుంటారా మీ ఇష్టం అని చెప్పడానికి మొదటి వరుసలో ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఆ బేస్లెస్ ఆరోపణల మీద మనం ఎక్కడా కూడా దాన్ని తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అలాంటి టైమింగ్స్ లో అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. అలా జరగలేదు కూడా ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు నార్కెట్పల్లి దగ్గర నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటికి దాకా వెళ్ళేదాకా మేము ప్రత్యక్షంగా అక్కడ ఉన్న మనుషులం. సో అటువంటి సందర్భాలు ఎక్కడ జరగలేదు. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం చెప్పండి. మొయినుద్దీన్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం అండి, మొయినుద్దీన్ గారు చెప్పండి. వీళ్ళు అంటున్నారు 5 బిల్డింగులు, 5 టవర్లు, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఒక సచివాలయంతో మీరు పూర్తి అయిపోతుందంట సార్. సార్ కాదండి, రాజధాని అనేది ఇప్పుడు ఈ రోజు వరకు హైదరాబాద్ రాజధాని కంప్లీట్ గా కట్టారా అని అంటే మీరు ఏం చెప్తారు? పోనీ చెన్నై నగరం కంప్లీట్ గా నిర్మాణం అయిందా అంటే ఏం చెప్తారు? బెంగళూరు నగరం కంప్లీట్ గా నిర్మాణం అయిందా అంటే ఏం చెప్తారు? నిరంతర ప్రక్రియ. రోజు రోజుకి జనాభా పెరిగే కొద్దీ, కంపెనీలు వచ్చే కొద్దీ నిరంతరం వాటికి మాడిఫై అవుతూ వెళ్ళేదే రాజధాని నిర్మాణం అంటారు. అది ఏది కూడా ఒక రోజులోనో లేక ఒక సంవత్సరంలోనో లేదా అని అంటే ఎన్నికలకు సంబంధించిన ఒక 5 సంవత్సరాల టర్మ్లోనో కంప్లీట్ అయ్యేది కాదు రాజధాని నిర్మాణం అనేది. ఆ రాజధాని నిర్మాణానికి లేదు ఒక బాట వేయటం అనేది ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం చేస్తుంది. ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా ఇన్ కేస్ 99% ఇప్పుడు వేరే పార్టీలు ఏవి లేవు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎలాగో జనాలు తీసుకొని వచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో దానికి ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత దాని కంటిన్యూషన్ అనేది మ్యాటర్ అవుతుంది. రెగ్యులర్ గా వచ్చే కంపెనీలు కావచ్చు, మొత్తం ఒక రోజులో నిర్మితమైంది కాదు కదా. హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ అన్ని పెట్టుబడులు వస్తుంటాయి. దాంతోపాటు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలు పెరుగుతుంటాయి. దాంతో వచ్చే రెవెన్యూస్ వాటన్నిటిని బేస్ చేసుకొని రోడ్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి. అదేది కూడా ఒక 5 బిల్డింగులతో. ఓకే రైట్, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం మీరు చెప్పండి సార్. వీళ్ళు అంటున్నారు
వీళ్ళు అంటున్నారు 5 బిల్డింగ్లు, 5 టవర్లు, ఒక హైకోర్టు, ఒక సచివాలయము, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చేస్తారు. ఇంతతో రాజధాని అయిపోయింది సార్. ఇది పరిపాలన కొరకు మాత్రమే. 5 బిల్డింగులు కట్టేసి అయిపోతే రాజధాని అయిపోయిందా? ఇది కట్టేదానికి 2 లక్షల కోట్లు ఎందుకు అవసరము? లక్ష ఎకరాలు ఎందుకు అవసరము? ప్రజల రైతుల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఎవరు చెప్పారు? కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారు కానీ, కొత్తగా నిర్మాణం చేస్తాము రాజధాని. ఎవరైనా అఫీషియల్ గా ప్రజలు లేని 2 లక్షల కోట్లు అవుతాయని చెప్పారా? ఒకసారి భరత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రజలు లేని రాజధాని, పేదలు లేని రాజధాని, ఎస్సీ ఎస్టీలు లేని రాజధాని, మైనారిటీలు లేని రాజధాని, ఇటువంటి రాజధాని కట్టి పెట్టుబడిదారులుగా అక్కడ తీసుకువచ్చి అటువంటి రాజధాని ఇక్కడ కట్టారు 2 లక్షల కోట్లు తెచ్చి. అంటే మిగతా రాష్ట్ర ప్రజలు రాయలసీమ, కోస్తాంధ్ర డిబేట్ లో ఉన్న పెద్దలు కృష్ణాంజనేయులు గారు అక్కడ రాజధాని ప్రాంతం ఇన్ఫర్మేషన్ శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం. ఏ విధంగా మీరు అక్కడ ఖర్చు చేస్తారు? న్యాయం లేదా? 50,000 మందికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలిస్తే వాటి పేదవారి కోసం దాన్ని రద్దు చేస్తారా? అదే 50,000 మంది ఇల్లంటే ఈ దాదాపు 2.5 లక్షల మంది అక్కడ ప్రజలు నివాసం యోగ్యం ఉండేది. అక్కడ క్లినిక్ వచ్చేది, హాస్పిటల్ వచ్చాయి, కాలేజీలు వచ్చాయి. అటువంటి మంచి సదుద్దేశం తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారి మీరు రద్దు చేసి మీరు నారా బ్రాహ్మణి గారికి 5.5 ఎకరాలు, వాళ్ళకి 5, ఇక్కడ రామకృష్ణ గారికి ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు మనం చూసుకున్నట్లయితే జగన్ చేసిన ఈ ప్రెస్ మీట్ దాడి కూటమి ప్రభుత్వానికి నిజంగానే డిఫెన్స్ లో పడేసిందంటారా, లేక కూటమిపై ఒత్తిడి పెంచడానికే వైఎస్ఆర్సీపీ వేసిన పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారా? విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో కేవలం ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఎవరైనా ఉన్నారా? ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారిని ఒకసారి అడుగుదాం. ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఉండండి, మీకు టైం ఇస్తాను. కృష్ణాంజనేయులు గారు, జగన్ చేసిన ఈ ప్రెస్ మీట్ కూటమి ప్రభుత్వాన్ని నిజంగానే డిఫెన్స్ లో పడేయడానికే చేసిందంటారా, లేకపోతే కూటమిపై ఒత్తిడి పెంచడానికి వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ అంటారా ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకము అనేటువంటి విషయము ఆయన ఎంతకాలం అయితే అలాగా ప్రకటిస్తారో అంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయేదానికి అవకాశం ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసేటువంటి సూచన ఏంటి అని అంటే, మనం రాష్ట్రం విడిపోయి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ఒక రాజధాని అయితే ఉండాలి. మన రాజధాని నిర్మాణం జరుగుతుంది. పోనీ మీరు 3 రాజధానులు అన్నారు, మీరు 5 ఏళ్ళు ఉన్నారు, నిర్మాణం చేయలేదు, కోర్టు ఒప్పుకోలేదు, రాజ్యాంగం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ లో చట్టబద్ధత వచ్చింది అమరావతి రాజధానికి. అదేవిధంగా చట్టబద్ధంగా ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మావిగనాన్ని మొన్న అన్ని విషయాలు చెప్పాడు కదా. పోనీ ఇప్పుడు డిబేట్లు, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో ఉన్న మావిగన్ గురించి మాట్లాడాడా? మావిగన్ అంటే ఖచ్చితంగా అది పిచ్చి ప్రలాపన దొక్కర్లాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి అని అందరూ నవ్వుకున్నారు. విపరీతమైన ట్రోలింగ్ గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని మావిగన్ గురించి ఇప్పుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడంతా అమరావతికి సంబంధించినటువంటి ఈ విషయాల మీద ఇన్ని ఆరోపణలు, విమర్శలు చేయొచ్చు, అవి సహేతుకంగా ఉండాలి అనేటువంటిది నా సూచన. ఆ విమర్శలకి ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మొయినుద్దీన్ గారు మాట్లాడారు. మొయినుద్దీన్ గారు ఏమంటారు? 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు అమరావతికి? ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి చాలా స్పష్టంగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, నాబార్డు వీటి నుంచి 32,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే ఇప్పుడు జిఐడి టవర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి టవర్స్ సంబంధించినటువంటి నివాసాలు కానివ్వండి, హైకోర్టు, సెక్రటరేట్, అదేవిధంగా జడ్జీలకు సంబంధించినటువంటి నివాస భవనాలు, ఈ విధంగా స్పష్టమైనటువంటి పరిపాలన భవనాల నిర్మాణం మాత్రమే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఇక్కడ ఒక రైల్వే స్టేషను, అదేవిధంగా ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, ఇవన్నీ నిర్మించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన. రోడ్లు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి. అదేవిధంగా ఏవైతే రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో, 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ డెవలప్ చేసినటువంటి ప్లాట్లు, అంటే పూర్తి స్థాయి
మౌలిక వస్తువులను కల్పించి వాళ్ళకి డెవలప్ చేసినటువంటి ప్లాట్లు అందించేటువంటి ప్రక్రియ కూడా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎప్పుడు పూర్తవుతాయి ఏంటి అనేటువంటి విషయానికి కూడా డేట్ల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించున్నారు. ఇదంతా కూడా 2028 నాటికే పూర్తవుతాయి ఈ బిల్డింగ్స్ అని అనేటువంటి విషయానికి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ ఈ ప్రభుత్వం 2029 ఎన్నికల నాటికి పూర్తి చేయలేదు అనుకోండి, ఈ ప్రభుత్వము ఈయన చెప్పింది అమరావతి పూర్తి చేయలేకపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు ఏమీ నిలబెట్టుకోలేదు, అమరావతి పూర్తి చేయలేదు, పోలవరం పూర్తి చేయలేదు అని ఎన్నికల సమయంలో ఒక విమర్శ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగని ఇప్పుడు అమరావతి మీద ఏమేమి మాట్లాడదు అనేటువంటిది కూడా నేను చెప్తాను. మాట్లాడాల్సిందే ఒక ప్రతిపక్ష పార్టీగా మాట్లాడండి. అదేదైనా సరే సహేతుకమైన సూచనలు చేయండి, విమర్శలు కూడా చేయండి. విమర్శలు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. అన్ని కూటమి ప్రభుత్వం అంతా అద్భుతంగా చేసిందని పొగట్టడానికి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగమా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎంతో పార్టీ కాదు కదా, అది ఒక ప్రతిపక్ష పార్టీ. మరి ఏదైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా విమర్శిస్తారు, విమర్శించండి మీరు, కానీ అవి వాస్తవ దగ్గరగా ఉండాలి అనేటువంటి నా సూచన. ఇప్పుడు అమరావతి రాజధానిలో బిల్డింగులకి 2400 కోట్ల రూపాయలు ఓన్లీ అద్దాలకే ఖర్చు చేశారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చేశారు విమర్శ. ఆ విమర్శ ద్వారా ఏంటంటే వీళ్ళు దుబారా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి దానికి శరత్ చౌదరి గారు చెప్పారు కదా, ఒక జీవో ఉంది, ఆ జీవో 5 బిల్డింగులకు సంబంధించినటువంటి 5 బిల్డింగులన్నిటికీ సంబంధించినటువంటి అమలు కోసం మేము చేస్తున్నటువంటి ఖర్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ రెండింటినీ ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనించి ఎవరు వాస్తవాలు చెబుతున్నారు, ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా అసత్యమైన శరత్ చౌదరి గారు, ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు వైఫల్యాలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే వాటిని అదుపు చేయకుండా గన్ కల్చర్ అని లేదా గొడ్డలి పార్టీ అంటూ కూడా ఇటువంటి ముద్రలు వేయటమే మీ వ్యూహం అంటారా? టీడీపీ వ్యూహం ఇదేనా అనుకోవచ్చా? సార్, ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు మీరు చెప్తుంది ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించినాయి లేదా శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు అని ఆయన అంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. గతంలో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళారు అని అంటే చుట్టుపక్కల స్కూల్ బస్సులు కానీ స్కూళ్ళకి సెలవు ఇచ్చేసేయాలి, ఎవరిదో పబ్లిక్ హాలిడే అని అన్నట్టుగా డిక్లేర్ చేయాలా, చెట్లు కొట్టేసేయాలా, మొత్తం పరదాలు కట్టాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే ఇక్కడెక్కడా లేవు. మరోవర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక పరిస్థితి ఏంటి అని అంటే కుల రాజకీయాలని ఎక్కువగా ప్రోత్సహించడం ఏదైతే జరుగుతుందో, మొన్న ఒక 2 days బ్యాక్ చూడండి ఏ విధంగా ఇతను అభినయ్ దర్శన్ అనే పర్సన్ అతనందరికి అతనే ఒక దాడి క్రియేట్ చేసినట్లుగా ఒకటి చేసుకొని దాంట్లో ఆ వీడియో కనుక మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ ప్లే అయ్యింది సాక్షి ఛానల్లో ప్లే అయ్యింది, ఫస్ట్ మైక్ పెట్టింది సాక్షి ఛానల్ వాళ్ళే మైక్ పెట్టారు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గా ఎవరు చేస్తున్నారు అని అంటే అది మీరు అడిగిన క్వశ్చన్కి ఓపెన్గా అక్కడ ఆన్సర్ కనిపిస్తుంది. అయినా కూడా రాష్ట్ర డీజీపీ గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, సమస్త పోలీస్ శాఖ ఇమీడియట్గా ఇలాంటి జరుగుతున్న నెక్స్ట్ 24 hours నుంచి 48 hours లోపు నిందితులు ఎవరున్నారు, వాళ్ళ నిజానిజాలు ఏంటి, అవి నిజంగా జరిగినాయా కాదా అని చెప్పి ప్రజల్లోకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేస్తూ ప్రజలకి నిరంతరం ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియజేస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైనా దేనికి పెట్టారు అని అనేది ఒకసారి మనం కనుక అనాలిసిస్ చేసుకుంటే 3 కారణాలు. ఒకటి, అభినయ్ అనే అతను చేసిన స్కిట్ ఏదైతే ఉందో అది ఫెయిల్యూర్ అయిపోయింది. దాని మీద రివర్స్ స్ట్రాటజీలు వస్తున్నాయి బయట, అన్ని ప్రెస్ల దగ్గర నుంచి అందరూ ఇది వీళ్ళు కావాలని చేశారు, వెనక సాక్షి ఉందని అనేది బయటకు వస్తుంది. సో దాన్ని కవర్ చేయాలి. రెండోది వచ్చేసరికి మొన్న డీజిల్ పెట్రోల్ ప్రైజెస్ హైక్ అయినాయి అని చెప్పి వీళ్ళేదో ధర్నాలకు పిలుపునిస్తే ప్రజలు కనీసం వీళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేశారో ఓకే మొయినుద్దీన్ గారు, సార్ వీళ్ళు చెప్పే మాటలకు చేసే పనులకు ఎటువంటి సంబంధం ఉండదు సార్. మీకు రిషికొండ పైన ఒక మాట చెప్తా సార్. రిషికొండ పైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొయినుద్దీన్ గారు
గతంలో మీ ప్రభుత్వ హయాంలో కూడా అమరావతిపై అనేక విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై జగన్ గారు చూపించినటువంటి ఏదైతే 10,664 కోట్ల ఖర్చు లెక్కలను మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటండి? ఆధారాలు పూర్తి ఆధారాలు ఉన్నాయి సార్. వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. సో ఆ రోజు 10,500 స్క్వేర్ ఫీట్ కు వాళ్ళు నిర్మాణం చేశారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిర్మాణాలతో సహా, వీళ్ళు నిర్మాణం గురించి చెప్పడం లేదు. అద్దాలు లేవు, అది లేవు, ఇది లేదు అని 5 టవర్ల బిల్డింగ్ మొయినుద్దీన్ గారు, జగన్ హయాంలో కూడా ఇన్ని కోట్లు ఖర్చు చేశారు, జగన్ ప్యాలెస్ కట్టించుకున్నాడు అంటూ కూడా టీడీపీ వాళ్ళు విమర్శలు చేశారు. దానికి ఏమని సమాధానం చెప్తారు? జగన్ హయాంలో కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అద్దాల మేడలు కట్టించుకున్నారంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించారు. దానికి ఏం సమాధానం చెప్తారు? మీరు నగరచిపోతాం, మీరు గుడ్డి ప్రభుత్వమా, మీకు ధైర్యం లేని ప్రభుత్వమా? మీరు ఏ ప్రభుత్వం? మీరు ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం? బయటికి తీయండి అన్ని అద్దాల మేడలు. జగన్మోహన్ రెడ్డి కట్టిస్తుంటే 2 ఎకరాల్లో జగన్మోహన్ 2 ఎకరాల్లో నివాస స్థలము, పార్టీ స్థలము, ఆఫీస్ మేడలు 2 ఎకరాలు కట్టుకుంటే అది ప్యాలెస్ అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు 5 ఎకరాలు ఇల్లు కడితే అది గుడిసె, చిన్న గుడిసె, పెంకుటిల్లు సార్. అది సిగ్గులేని పరిపాలన చేస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చదువు అంటే జాతి చండాలుడు కంటే జ్ఞాన చండాలుతోనే ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ప్రమాదం పొంచున్నారు సార్. అబద్ధాలు చెప్పి రాష్ట్ర యువతను నాశనం చేస్తున్నారు. ఇంకా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఇళ్ళలో పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళలో అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఇన్ని అవసరం లేదా? ఈరోజు పెట్రోల్ ధరలు పెడితే ఒక వర్గానికి, ఒక కులానికేనా? అందరికీ వర్తించదా? ఎట్లా నింపుతున్నారు నాకైతే అర్థం కాలేదు సార్. ఈరోజు జగన్మోహన్ గారు చెప్పింది అక్షర సత్యం. వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర ఎందుకు దగ్గుతున్నారు? ఆ రోజు ఋషికొండ మీద కాదు మొయినుద్దీన్ గారు, ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ లో చేసిన 10,664 కోట్లు ఖర్చు చేశారంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఏం చూపించారు ప్రెస్ మీట్? అన్ని ఆధారాలు ఉన్నాయి సార్. అన్ని ఆధారాలతో చూపిస్తున్నారు. అన్ని ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ప్రతి ఒక్క పైసా, రూపాయితో సహా, ఆధారాలతో సహా ప్రెస్ మీట్కు వస్తారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు సార్. చంద్రబాబు నాయుడు లాగా కళ్ళు మూసుకుని పాలు తాగే అలవాటు మా దగ్గర లేదు. శరత్ చౌదరి గారు, ఒక్క నిమిషం అండి మొయినుద్దీన్ గారు. ఒక్క మాట సార్, ఒకే మాట చెప్పండి. రైతు భూములు ఇచ్చిన పేద రైతులకేమో శ్మశానాల్లో, వంకల్లో వాగులు ఇల్లిస్తారు. ఎక్కడో గన్నవరం దగ్గర భూములు ఇచ్చిన రమేష్ బాబుకు ఇప్పుడు జగన్ మావిగన్ అంటూ చెప్తున్నారు. మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటండి? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? అన్యాయం అయిపోయి సార్. రైతులు ఇచ్చిన భూములు ఈరోజు తరుముకుంటూ ఉండవాళ్ళకి వెళ్తే తరుముకుంటున్నారు. 12 సంవత్సరాల ముందు భూములు ఇచ్చాము, ఇంతవరకు అతిగతి లేదు అంటారు. మంత్రి నారాయణ గారు ఏమంటున్నారు? మేము అందరికి ఇచ్చేసాము. ఎక్కడ ఇచ్చారు? కాగితాలు ఇచ్చారు, కంప్యూటర్లో ఉంది. కంప్యూటర్లో పోతే ఫలానా రైతుకు ఉందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, నీళ్లు, ఇటువంటి ఏమీ లేకుండా మేము ఇచ్చేసాము. ఒక శ్మశానంలో ఇచ్చేసాము. ఎక్కడ చూపించండి సార్. మీరు ఏమన్నారు? మేము 3 సంవత్సరాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసిస్తామన్నారు. ఇచ్చారా? నేను మొన్న పోయిచాను సార్. నేను వెళ్ళొస్తున్నాను, అమరావతికి చూసి వస్తున్నాను. అక్కడ బిల్డింగ్లు మొన్న ఆ బిల్డింగ్ కట్టారు, కూలిపోయే పరిస్థితి వచ్చింది. దాన్ని క్రేజ్ పెట్టారు, దాన్ని అడ్డగించి నిలబెట్టున్నారు. ఇంతకంటే దుర్మార్గమా? ఒక్క నిమిషం శరత్చంద్ర గారు, ఇంత అవినీతి జరుగుతుంటే రైతులకు ఇచ్చారు మీరు ఫ్లాట్. ఓకే, ఎక్కడ ఇచ్చారు? కంప్యూటర్లో, కాగితాల్లో, నీకు ఇక్కడ శ్మశానంలో, వాగుల్లో, వంకెలు ఇచ్చారు. ఆ పేపర్లు తీసుకుపోయి బ్యాంకులకు పోతే ₹1 ఎవరైనా లోన్ ఇచ్చే పరిస్థితి ఉందా? అది చెప్పాలి ప్రజలకు. రామారావు చనిపోతే, శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం, ఒక్కసారి ఆయన మాటలకు మీరేం చెప్తారండి? శరత్ చౌదరి గారు ఒక్క నిమిషం, మొయినుద్దీన్ గారు చెప్తానండి. ఆయన సైలెంట్ అయితే నేను చెప్తాను. ఒక్క నిమిషం చెప్పండి. వాళ్ళ నాయకుడు ఏం చేశాడు, అది మా నాయకుడి మీద కావాలని రివర్స్ లో చెప్తే కష్టం కదండి. ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఊరి చివరిన 2 కిలోమీటర్ల తర్వాత శ్మశానాల దగ్గర చెరువుల్లో ఇదివరకు 2019 నుంచి 2025 వరకు సెంటు భూమి ఏదైతే ఇచ్చాడో దాని గురించి ఇప్పుడు చెప్తే ఎట్లాగా? అది కాదు కదా. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఫస్ట్ కూలింగ్ లో ఇస్తే వాళ్ళల్లో మనకి
ప్రతి గంట కరెంట్ తీసేస్తారు సార్. ఇప్పుడు కూడా కరెంట్ లేదు. మందికి ఒక గంట నుండి వాళ్ళకి కరెంట్ ప్లాట్లు లేదు ఇచ్చాం. నెల్లూరులో. ఆ ప్లాట్లు కూడా ఎక్కడంటే అక్కడ ఇచ్చింది కాదు. డెవలప్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఓకే శరత్ చౌదరి గారు, ఇప్పుడు ఒకటండి వివేక, ఒక్క నిమిషం అండి, మాకు 6 నెలల టైం పట్టింది. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు వివేక హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందని, వంగవీటి హత్య కూడా వారే బాధ్యులంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మరి చంద్రబాబు గారి హంతకులను రక్షిస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తుంది. దాని మీద మీ స్టాండ్ ఏంటండి? సార్, వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత, అంటే హీఈస్ నాట్ ఎ ఫుల్ టైమ్ సీఎం, అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వీళ్ళు ప్లాన్ చేసి అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు మిగిలిన వాళ్ళు కొంతమంది ప్లాన్ చేసి చంపిన హత్య వివేకానంద రెడ్డి గారి హత్య. అది ఏ విధంగా జరిగింది అని అనేది అందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కరెక్ట్గా అరగంట లోపల మనం హెలికాప్టర్లు వాడేస్తున్నాం. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రశాంతంగా మీరు ఏ టూర్లకు వెళ్ళినా కూడా హెలికాప్టర్ వాడుతున్నారు కదా. ఆ రోజు మరి మీ సొంత చిన్నాన్న గారు ఇందాక తెగ ప్రేమ వాళ్ళకు పోస్తున్నారు మా చిన్నాన్న గారు అని చెప్పి, ఆ రోజు మరి ఎందుకు వెళ్ళలేదండి హెలికాప్టర్లో? ఎప్పుడో పొద్దున 6 గంటలకు సాక్షిలో గుండెపోటు అని చెప్పి, తర్వాత గొడ్డలపోటు అని తెలిసిన తర్వాత సాయంత్రం నిదానంగా 5 గంటలకి మీరు కారులో హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు అని అంటే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది కదా మీరు ఏం చేశారు, ఎలా చేశారు అని. మోరోవర్ బయట టీవీ ప్రకటనలు వీటన్నిటికీ కూడా 6:30 తర్వాత తెలిస్తే, ఆ రోజు అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆన్ రికార్డెడ్ ఇన్ సిబిఐ వెబ్సైట్ కానీ ఏదైనా సరే అందులో చూసుకోండి. 5:30 జగన్మోహన్ రెడ్డి హ్యావ్ టోల్డ్ చిన్నాన్న గారు చనిపోయారు అని చెప్పి అజయ్ కల్లం గారికి రివ్యూ మీటింగ్ లో చెప్పారు అనేది క్లియర్. సో ఎవరికి ముందు తెలుసు. అలాగేనండి, వంగవీటి రంగా హత్యకు కూడా మీరే బాధ్యులంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఓకే అండి, వంగవీటి రంగా హత్యకు కూడా మీరే బాధ్యులంటూ ఆరోపిస్తున్నారు. మరి చంద్రబాబు నిజంగానే హంతకులను దాస్తున్నారంటారా? అది వైసీపీ విమర్శిస్తుంది ఆ విధంగా. వంగవీటి రంగా గారు మహానుభావుడు, ఆయన హత్య అదొక పెద్ద లెంతీ టాపిక్. అది ఎవరు చేశారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజు హత్య జరిగినప్పుడు విజయవాడలో ఎక్సెప్ట్ విమలా థియేటర్ అన్ని థియేటర్లు కాలిపోయినాయండి. ఆ హత్య చేసిన వాళ్ళు కావచ్చు, అక్కడ జరిగిన కుట్ర పన్నిన వాళ్ళు కావచ్చు, అందరూ రక్షణగా ఉంది విమలా థియేటర్లో. విమలా థియేటర్ ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తది కాదా? ఎవరు చేశారు హత్య? ఎవరి మీద చల్లుతున్నారు? ఫస్ట్ నుంచి వీళ్ళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వీళ్ళ రాజకీయ జీవితం అంతా ఇలానే ఉంది. ఒకటి చేయటం, అవతల వాళ్ళ మీద బురద చల్లటం, ఇదే బతుకుతున్నారు. స్వచ్ఛమైన రాజకీయం చేసే జాబితాలో వీళ్ళు ఏ నాటికి కూడా ఉండరు. ఖచ్చితంగా అలాగే వైఎస్ఆర్ మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయి మాకు అంటూ కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు సమాధానం? ఏంటి సార్? వైఎస్ఆర్ మృతికి కూడా అనుమానాలు ఉన్నాయి అని అంటూ కూడా చెప్తున్నారు జగన్ గారు, ఏం చెప్తారు? మేము ఇందాకదే చెప్పాం కదా సార్, నేను కూడా మీకు ఫస్ట్ మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను అదే మాట్లాడాను. వైఎస్ఆర్ గారి మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకు ఈయన కనీసం సొంత తండ్రి గారి చనిపోయారు అని మరణ వార్త తెలిసిన టీడీపీ వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారండి. టీడీపీ వారి మీద విమర్శలు, టీడీపీ వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి అని అంటే అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇక్కడ నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్ లో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంత పెద్ద 2 ప్రభుత్వాలు టీడీపీ వాళ్ళు ఎవరన్నా చేస్తే సిబిఐ కానీ ఇంకొకరు కానీ ఏం చేయకుండా సైలెంట్గా ఉంటారండి? నేను అడుగుతుంది సింపుల్ క్వశ్చన్ ఒకటే. ఆ రోజు మీ నాన్నగారు ఇట్లాగ అయ్యారు అని తెలిసిన తర్వాత పక్కన ఉన్న మంత్రులు కావచ్చు, ఆ కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? పోనీ ఆ వార్త తెలియక ముందే ఇక్కడికి వచ్చేసి సంతకాల సేకరణ ఎందుకు చేశారు? సంతకాల సేకరణ కంటే ముందు మీరు ముంబైలో ఎందుకున్నారు? ఈ 3 విషయాలు చెప్పమని చెప్పండి ఆయన. ఓకే అండి. కృష్ణాంజనేయులు గారు, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే అండి, ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏం సందేశాలు ఇస్తున్నారు వీళ్ళంతా? కంక్లూజన్ ఒక్క మాటలో చెప్పండి. ప్రజల తరపునే మాట్లాడాలి, ప్రజల సమస్యల మీదే విమర్శలు చేసుకోవాలి, అంతే తప్ప రాజకీయ విమర్శలకు వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారు ఈ విధంగా? వ్యక్తిగతమైన విమర్శలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే అచ్చే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కూడా సభల్లో అదే మాట్లాడుతున్నాడు. ఆయన గొడ్డల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, అదే విధంగా నేరస్తులు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండకూడదు ఆయన కూడా మాట్లాడుతున్నాడు.
అందుకని ఇవి కాదు మాట్లాడాల్సింది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రతిపక్ష విమర్శలు చేయాలి, ప్రభుత్వం కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద సమాధానాలు చెప్పాలి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప రాజకీయం చేసి 365 రోజులు 5 ఏళ్ల పాటు కేవలం రాజకీయం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలా, లేదంటే తెలుగుదేశం జనసేన వైపు ఉండాలి, ప్రజలందరూ రాజకీయం గురించిగా మాట్లాడుకోవాలి అనేటువంటి ధోరణిలో ఈ రోజున రాజకీయ పార్టీలు వ్యవహరిస్తేనే ప్రజలందరికీ నష్టం కలిగించేటువంటి విధంగా కూడా వ్యవహరిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున అభివృద్ధి చెందకూడదు. విడిపోయిన తర్వాత ఇప్పటికీ రాజధాని అయినటువంటి రాష్ట్రం ఇది కూడా లోటు బడ్జెట్ లో ఉండేటువంటి పరిస్థితులు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పరిపాలకుడు? మొదట తెలుగుదేశం జనసేన బీజేపీ పరిపాలించారు, మళ్ళీ వైసీపీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం జనసేన ఓకే రైట్. ఇంకా ఇబ్బందులు ఉంటాయి రాష్ట్ర ప్రజలకి. కాబట్టి ప్రజా సమస్యల మీద ఓకే రైట్, ఒక్క నిమిషం అండి. concluding. ఓకే ఒక్క ఓకే నిమిషం. శరత్ చౌదరి గారు, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ లో చేసిన టీడీపీ మీద విమర్శలు ఏ విధంగా చూస్తారు? ఫైనల్ కంక్లూజన్ లో ఒక మాటలో చెప్పండి సార్. నేను చెప్పేది ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలకి తప్పని పరిస్థితుల్లో మేము ఆన్సర్లు ఇస్తున్నామే కానీ వాస్తవంగా మా అంతరకు మేము ఆయన మీద ఇలాంటి విషం చిమ్మే ఆరోపణలు మేము ఎప్పుడూ చేయలేదు. కానీ వాస్తవం ఏంటంటే 2019లో ఆయన అధికారం రావడానికి ఒకసారి ఏదైతే టీటీడీ పింక్ డైమండ్ అని చెప్పి ఇంకోటి కానీ ఇలా కొన్ని ఆరోపణలు చేసి ఆయన అధికారంలోకి వచ్చాడో, ఈసారి అలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పి మేము ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్ తోటి మేము కౌంటర్లు ఇవ్వడం ఓకే అండి. ఓకే, మొయినుద్దీన్ గారు ఫైనల్ కంక్లూజన్ ఏమిస్తారు? సార్, అచ్చెన్నాయుడు గారి రోడ్డు ప్రమాదకుడు మాకు అనుమానం ఉండదు. ఆ అచ్చెన్నాయుడు చంపేసి అచ్చెన్నాయుడు గారిని, అచ్చెన్నాయుడు వాళ్ళ అన్నగారిని, అచ్చెన్నాయుడు గారి అన్నగారిని చెప్పడం రోడ్డు యాక్సిడెంట్ చనిపోయారు కదా ఎర్రనాయుడు గారు, ఆయన ముత్తిపోయి మాకు అనుమానాలు ఉన్నాయి. లాల్ జాన్ బాషా రోడ్డు యాక్సిడెంట్ చనిపోయారు, ఆయన ముత్తిపోయాడు, మాకు అనుమానాలు ఉన్నాయి. ఓకే రైట్. అంటే ప్రతి దాన్ని ఇల్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడము. ఇప్పుడు ఇప్పుడు బాలకృష్ణ గారు గన్తో కాల్చారు, ఆ గన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాల్చమని. ఓకే రైట్. అక్కడ వాజ్పేయి చనిపోయారు, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఓకే రైట్, ఓకే రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, మొయినుద్దీన్ గారు, ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి శరత్ చౌదరి గారు టీడీపీ నాయకులు, థ్యాంక్ యూ అండి. అలాగే షేక్ మొయినుద్దీన్ వైసీపీ అధికార ప్రతినిధి, థ్యాంక్ యూ సార్. అలాగే కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మరో మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.